తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఓ చిన్నదాన బ్రహ్మాండంగా పాడావులే, ఏ గుంతలకిడి 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 గుమ్మ. ఇట్స్ జస్ట్ పర్ఫెక్ట్. ఏ దివిలో విరిసిన పారిజాతము. అంత అందంగా ఉన్నావాయ్, అంతకంటే అందంగా పాడావు. నీకు బాగా కష్టపడే మనస్తత్వం ఉందని అర్థమైపోతుంది నాకు. ఎందుకంటే కోరస్ కూడా తనే పాడేసుకుంటుంది. నాకు తెలిసిన పాడడం అన్నంత కాన్ఫిడెంట్గా పాడుతున్నావు పాట. బాగా పాడులా నువ్వు, బ్రహ్మాండం పాడిన పిల్ల. ది సాంగ్ యూ ప్రెజెంటెడ్ వాజ్ వెరీ క్యూట్ యాజ్ యూ ఆర్. ఇప్పుడు రెండో రౌండ్లోకి ఎంటర్ అవడానికి ముందర శీర్షిక ఏంటి అంటే కొత్త సినిమాల్లోనే లయ ప్రధానమైన కొంచెం హుషారుగా ఉండే పాటలు. మన దగ్గరికి మేఘన వస్తోంది, ఆహ్వానించండి అమ్మాయిని. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, కళ్యాణి మాలిక్ సంగీతం, శ్రేయా ఘోషాల్ గానం, ఆంధ్రుడు సినిమా నుంచి కోకిలమ్మ బడాయి చాలించమ్మ. చాలా ఎక్సైటెడ్గా ఉంది. My parents and family supported and encouraged me a lot. And all my friends and family too. I really appreciate all of their support. It's really a tough competition. Everybody is really amazing singers, so it really can be anybody's game. So I'm just going to try my best and see what happens. Koncham nervous kundi because I don't want to say anything wrong or do anything wrong, but I just try to be as cool as possible and just try to be calm and I just try my best, and whatever happens. బడాయి చాలించమ్మ సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ. బడాయి చాలించమ్మ సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చెత్తలోన సుమంచు చైతవీణ, పిలీల చెక్కిలోన వర్షించు పూలవాన. ఆశాల తాళలోన చనించు తెరసోన, వినేసి తరించి తలంచు కళ్ళవమ్మ కోకిలమ్మ. బడాయి చాలించమ్మ సుశీల జానకమ్మ, స్వరాలు నీలో బడాయి చాలించమ్మ సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ. సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ. బడాయి చాలించమ్మ సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చెత్తలోన సుమంచు చైతవీణ, పిలీల చెక్కిలో
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ చలకి చిత్తులోన సుమించు చైత వీణ పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన ఆశాల తాళలోన జనించు తెరసోన వినేసి తరించి తలంచు కళ్ళవమ్మ. మరి డార్లింగ్, ఇప్పుడు నాకు డౌట్, ఆ వయసుకి ఎక్స్ప్రెషన్ ఎలా అనుకున్నాం ఇందాక పాప దగ్గర. మరి ఈ పాప వయసు కంటే చాలా ఎక్కువ ఎక్స్ప్రెషన్, యాజ్ ఎక్స్ప్రెషన్. That's your plus point. Your expression is very good. You sing with expression. I'll make it very short now. Only two points I would like to tell. చరణ ఎండ్ లైన్ వస్తుంది కదా, ఎలా పాడుతున్నావు దాన్ని? దమ్ములంటే నా పైన నెక్కవమ్మ అదంటే తేలిగేమి కాదులమ్మ ఎత్తాలి కొత్త జన్మ. దిస్ ఈస్ కరెక్ట్ వాట్ యూ సెయింగ్. మధ్యలో కొంచెం పిచ్చింగ్ ప్రాబ్లం వచ్చింది అక్కడ, అదొకటి పెట్టేస్తే చంద్రబోస్ రాసిన పాట ముఖ్యంగా ప్లేబ్యాక్ సింగర్స్ అందరి పేర్లు తీసుకొని వచ్చి చెప్పాడు. పల్లవి మాత్రం పాడుతున్నప్పుడు అంత క్లారిటీ ఉండటం లేదమ్మా. ఇంకొకసారి పల్లవి పాడవాను ప్లీజ్. అక్షరాలన్నీ బాగా వినిపించాలి. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ నీలో లేవమ్మ చలకి చిత్తులోన సుమంచు చైత వీణ. అది ఒక నిమిషం. చలాకి చిత్ర త్రా ఉంది కదా, చిత్రలోన సుమించు చైత్ర వీణ త్రా రా వినిపించాలి బాగా. పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన ఆశాలతాలలోన అన్నది కూడా ఇది కొంచెం ఇబ్బందే తాళంతో పాడడానికి. బట్ ఎవ్రీ నేమ్ షుడ్ బీ ఈజీలీ అండర్స్టూడ్ బై ది ఆడియన్సెస్. నువ్వు మ్యూజికల్గా ఎంజాయ్ చేసి పాడేస్తున్నావు అక్కడ. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ ఉంటుంది. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ. అక్కడి నుంచి ఇంకొకసారి పాడతాలి ప్లీజ్ సింగ్ వన్స్ అగైన్. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన ఆశాల తాళలోన జనించు తెరసోన ఆశాలతాలలోన ఆశాలతాలలోన అంటే తప్ప క్లారిటీ రాదు. ఆశాలతాలలోన ఆశాల తాళలోన లాక్ యాక్సెంట్ లేకపోతే ఆశాల తాళలోన అయిపోతుంది. ఆశా ఈజ్ ఆశా భోన్స్లే, లత ఈజ్ లతా మంగేష్కర్. ఆశా లతాలలోన ఆశాల తాళలోన ఆశా ఓకే, లతాలో లా మీద యాక్సెంట్ ఇవ్వు. ఆశా లతాలలోన ఆశాల తాళ ఆశాల తాళలోన యూఆర్ డూయింగ్ ఆన్ తా, ఐ మీన్ లా. ఆశా లతాలలోన ఆశాల తాళలోన. దట్స్ ఇట్. You give a small gap then. ఆశా లతాలలోన ఆశాల ఆశాలలో ఏదో తాళ అయిపోతుంది అనమాట. యూ ట్రై టు గివ్ ఎ స్మాల్ గ్యాప్ దేర్ అండ్ ట్రై టు సింగ్ నౌ. ఆశాల తాళలోన అది టెంపోలో ఆశాల తాళలోన అంటే ఓకే ఓకే. ఆశాల తాళలోన బెటర్ దట్స్ ఇట్. మిగతా అంత క్లారిటీ బాగుంది. ముఖ్యంగా డిఫికల్టీస్ చరణం తరి తత తరి తత తర తత తరే రరా, ఆ 3 నోట్స్ డిఫరెంట్. అది చాలా అవలీలుగా పాడేస్తున్నావు, చాలా ఈజీగా పాడు. యూ సింగింగ్ ఇట్ సో కంఫర్టబుల్లీ, విచ్ ఈస్ ది టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది సాంగ్. సో పల్లవి క్లారిటీ అండ్ ది ఎండ్ లైన్ ఆఫ్ ది చరణం షుడ్ బి పక్కా ఇన్ పిచ్చింగ్. But otherwise, the best part is your emotion. You're enjoying it. You are smiling and singing it. What is the best part? Let's give a big round of applause to Chandra Bose also. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన ఆశాల తాళలోన జనించు తేనె సోను వినేసి తరించి తలంచు కెళ్ళుబమ్మ. Thank you very much. God bless you. Now, నిఖిత మన ముందరికి వస్తుంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ గారి రచన, ఎంఎం శ్రీలేఖ గారి సంగీతం, గానం సైంధవి. నేనేం చిన్నపిల్లన అన్న సినిమా నుంచి ఆకాశం ఆపలేదుగా. బాలు గారు నాకు కామెంట్స్ ఇచ్చినప్పుడు నేను అవి ఇంప్రూవ్ చేయటానికి, నెక్స్ట్ టైం పాడినప్పుడు అవి ఫిక్స్ చేయటానికి నేను చాలా ప్రయత్నించాను.
కామెంట్స్ నన్ను చాలా ఇంప్రూవ్ చేశాయి. నేను పాడుతున్నప్పుడు నా పాటలు ఈచ్ టైం బెటర్ అయినాయి బాలు గారు కామెంట్స్ వల్ల. I mingled with everyone very well. Everyone was like family. ఇక్కడి వరకు వచ్చానని ఆనందంగా ఉంది. డార్లింగ్, విత్ యువర్ పర్మిషన్ నేను ఆ పిల్లని ఒకటి అడగచ్చా? ఏమ్మా,
సినిమాలో యాక్ట్ చేస్తావా? ఎందుకంటే నువ్వు పాట పాడేటప్పుడు ఎంత బాగా పాడుతున్నావో నీ అభినయం అంతకంటే బాగుంది. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ అభినయిస్తూ చప్పట్లు కొట్టచ్చు కదా. అభినయిస్తుందంటే మీకేం కుళ్ళు అభినయిస్తాయి ఏమో చెప్పలేవు. రేపు వెళ్ళంటే హీరోయిన్ అయిపోతే నెంబర్ 1 హీరోయిన్ అయిపోవచ్చు కూడా. అది సో నీకు యాడింగ్ అట్రాక్షన్ అది కూడా ఉంది అని చెప్పొచ్చు అనమాట. అది థ్యాంక్ యూ డార్లింగ్. మధ్యలో ఏదైనా కష్టమైన సంగతి బాగా పాడినప్పుడు ఎందుకు నా పక్కే చూస్తున్నట్టు ఇటు చూసి ఎరా నేను బాగా పాడాను చూసావా అన్నట్టు ఎక్స్ప్రెషన్. I could understand. The best part in you is you enjoy singing. తమ్ముడు అన్నట్టుగా you are into it. నవ్వుతూ పాడుతున్నావు, ఆనందంగా పాడుతున్నావు. Accepting some little fine tuning, I don't have to say anything to you. అనంత్ శ్రీరామ్ ముఖ్యంగా పాటంతా కంటే కూడా ఫస్ట్ 4 lines ఆఫ్ ది పల్లవి ఎంత బాగుంది. నాకు ఎంత ఉత్సాహంగా ఉందంటే దానికి ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ, అంటే ఆర్టిస్ట్కి ఉత్సాహానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ, దూకుతున్న వానమబ్బుని ఆకాశం ఆపలేదు, గట్టు దాటకంటూ గాలిని గోదారి గోల చేయదు, చెంగుమన్న జింకపిల్ల సంబరాన్ని తాడుగట్టి తల్లి లాగుతుందా వెనక్కు అన్నది. సో ఇట్స్ సో న్యాచురల్ అన్నది మంచి చక్కటి విశేషణాలతోటి బాగా రాశాడు. ఆకాశం ఆపలేదుగా దూకుతున్న వానమబ్బుని, గోదారి గోలు చేదుగా గట్టు దాటకంటూ గాలిని, చెంగుమన్న జింక పిల్ల సంబరాన్ని తాడు కట్టి తల్లి జింక లాగుతుందా, ఎంతలాంటి బంధమైన నన్ను కూడా అడ్డుకోదు నేనే చిన్న పిల్లనా. నువ్వు కూడా జింకపిల్ల ఇప్పుడు వదిలితే వెళ్ళిపోయేటట్టున్నావు, వెళ్ళిపో, నీ సీట్ కూర్చో చెప్తాను, వెళ్ళిపో, గో. ఫైనల్స్లో 2వ వృత్తంలో మనం 2వ గాయనిమణిని విన్నాం. 3వ గాయనిమణి విష్ణుప్రియ మన ముందరకు వస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట రచన మారుత్, కీరవాణి అండ్ గుండం గంగరాజు గారు, సంగీతం కీరవాణి, గానం సునిధి చౌహాన్ అండ్ డొమినిక్. అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి ఐ వాంట్ టు సింగ్ అండ్ సింగ్ అండ్ సింగ్ అండ్ సింగ్ అండ్ క్లాప్ అండ్ క్లాప్ అండ్ క్లాప్ అండ్ క్లాప్. My name is Sri Vishnu Priya. I'm one of the 4 finalists in Partha Tyaga. I'm pretty sure you already know me. All of us became really close to each other. It just feels like a big family. And Partha Tyaga is a really good experience. And I've learned Telugu a lot. It's been teaching me a lot of Telugu in Partha Tyaga. It's a really good experience. I love it. అందరూ వేరే కాంపిటీషన్ లాగా చూడట్లేదు, పిల్లలు వాళ్ళ పిల్లల్లాగే చూస్తున్నారు, అంటే ముద్దుగా చూస్తున్నారు. Everybody really has an equal chance of winning this competition. The prize doesn't really matter. It just matters if we enjoy. నేను ఏమన్నానని మరి అంత కోపంగా వస్తున్నావు? కొడతావా? సరేరా. ఏంటి ఇలా కూడా జరుగుతుంది ఇక్కడ? సీ ది కన్సర్న్ ఆఫ్ ది కిడ్స్. పిల్లలు, ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఏం చెప్తోందంటే, మైక్లో పాడుతుంటే నాకు రీసౌండ్ వస్తుందండి అని. ఎలాగా అని మనం ఏం చేయగలం అనమాట. ఈ కన్వెన్షన్స్ హాల్స్ మ్యూజిక్ కోసం కట్టినవి కాదు. ఇక్కడ మాట్లాడినా కూడా 2-3 సార్లు వినపడుతుంది. ఇప్పుడు నీ డైలాగ్ ఒకసారి చెప్తే చాలరా, వాడు రజనీకాంత్కి ఎక్కువ డబ్బింగ్ చెప్తాడు. నేను కనుక ఒక్కసారి చెప్తే 3 సార్లు చెప్తే 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 ఇది కూడా నేర్చుకోవడానికేనేమో బహుశా. దిస్ లెర్నింగ్ కర్వ్. Tumble down. I wanna fly like a bird with the wind in my face, slowly soaring above the ground. Tarachi kolavaku kalanni gurtunchukunentha emunnadi nee ninnallo monnallo. Tiki 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 clock goes round, tiki tiki fun goes on, tiki 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 come along. When everybody's going round and round and round and round and round and round. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, slowly soaring above the ground.
చెరుపుతున్నది దూరము దూరము. If you wanna sing నాతో గీతం, if you wanna do నాతో నాట్యం, if you wanna spend నాతో సమయం, this is the moment. If you wanna do ఏదైనా కొంచెం, ticky 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 clock goes round, ticky ticky fun goes on, ticky 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 come along, when everybody's going round and round and round and round and round and round. I wanna sing and a sing and a swing and a swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, slowly soaring above the ground. సరిగమా విరిచిన హరివిల్లుని అసలు హద్దుకి అవతల హద్దుని. If you wanna see పరిగెడుతూనే, if you wanna fly నిలబడుతూనే, if you wanna live చనిపోతూనే, it's not a big deal, you've got to down ఇంకో drink or tea. Ticky 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 clock goes round, ticky ticky fun goes on, ticky 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 come along, when everybody's going round and round and round and round and round and round. Ticky 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 clock goes round, when everybody's going round and round and round and round and round and round. Ticky 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 clock goes round, when everybody's going round and round and round and round and round and round. Ticky 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 clock goes round, when everybody's going round and round and round and round and round. Ticky 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 clock goes round, when everybody's going round and round and round and round and round and round. Thank you. పాట పాడటంతో పాటు ఆ ఏదైతే డార్లింగ్ నేర్పించారో అవి నేర్చుకునే అవకాశం కూడా రావటం, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. సో నువ్వు అంత ధైర్యంగా వచ్చి అది చెప్పటం, అది నువ్వు అబ్జర్వ్ చేయటం, అది నీకు తెలియడం, అది చాలా గొప్ప క్వాలిటీ అని, అంటే నీకు అది కూడా తెలిసింది అనేది ఒక పెద్ద క్వాలిటీ అనేది నా ఉద్దేశం. సో యు ఆర్ ఎస్ టెక్నికల్గా కూడా నువ్వు పెరుగుతున్నావు అనేది అందులో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా అట్లా రెక్టిఫై చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తే అప్పుడే మరి గొప్ప గొప్ప వాళ్ళు అయ్యేది. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. Which is the best part of the song? సాయంత్రం Beautiful, beautiful. That's one plus point. What is the next one? Is not expected. That sounds so beautiful. Both the things you did very well. That's plus point. The suggestions I tell you is involve a little more in the song. గలగల పారుతున్న గోదారిలా If you go on the tempo and enjoy it, it will still be appreciated very, 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 very much. That's all. These two corrections. Thank you, sir. God bless you. Go ahead. స్నేహ మన ముందరికి వస్తుంది. స్నేహ ఎంపిక చేసుకున్న పాట చుక్కల్లో చంద్రుడు సినిమా నుంచి మళ్ళీ మళ్ళీ రాదంట. రచన సురేంద్ర కృష్ణ అండ్ సిద్ధార్థ, సంగీతం చక్రి, గానం
షాన్ సిద్ధార్థ సింహ. ఈ పాడుతా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, నేను చాలా నేర్చుకున్నాను. అండ్ బాలు గారు మనతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు స్టేజ్ పైన. చాలా తెలుగు కూడా నేర్చుకున్నాను ఈ ఎక్స్పీరియన్స్ నుంచి. మా అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేశారు, మా అన్నలు చాలా సపోర్ట్ చేశారు. I've been checking. Kinda see it's all about giving, but life is just about a living. So I was living it. I'm listening to him. I've taken a step. I have started to walk. Hey, I just wanna run. I just wanna have fun. That right? నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా. విన్న మాటని
చుట్టూ 4 రోజులు ఉన్నా చాలు జన్మ ధన్యమే. ధన్యవాదాలు. చాలా బ్రహ్మాండంగా కాన్ఫిడెంట్గా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం అంటే మాటలకి భావం, ప్రతి మాటకి ఓ భావం ఉంటుంది కదా, ఆ మాటలకి భావంతో ఇంకా బెటర్గా నువ్వు పాడగలవని నా నమ్మకం. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Fairly good. I don't have to say anything more than this. Fairly good. And I like the technical quality బాగుందన్నమాట. పాటలో వింటున్నప్పుడు ఒరిజినల్ ఎలా ఉందో, వెన్ ది ర్యాప్ ఈస్ కమింగ్, ఆ పల్లవిని వాళ్ళు పోస్ట్ చేస్తారు, యాక్చువల్లీ వాళ్ళు పాడరు. దాన్ని ఏ లెవెల్ కావాలంటే వాళ్ళు ఫేటర్ తగ్గించుకోవచ్చు. నువ్వు దాన్ని మైక్ దూరంగా పెట్టి సాఫ్ట్గా పాడడం దాని మీద, దిస్ ఆర్ ఆల్ మంచి లక్షణాలు. All my life I've been taking. Kinda see it's all about giving, but life is just about a living. So I was living it. I'm listening to him. I've taken a step. I have started to walk. Hey, I just wanna run. I just wanna have fun. సాంకేతికపరమైన మంచి లక్షణాలు అవన్నీ కూడా చాలా అవసరం ఈ రోజుల్లో పాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ us a good song. God bless you. All the best. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తానే ఏమైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తానే ఏమైనా. నిన్నే మెప్పిస్తాను, నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. చుక్కలు తెమ్మన్నా తెచ్చుకురానా, చూస్తావా నమైనా, చేస్తానే ఏమైనా. షోలే ఉందా ఇది గోయిందా, చాలే ఇది జ్వాల కాదా, తెలుగులో తీసారే బాలా. ఖైదీ ఉందా ఇది గోయిందా, ఖైదీ కన్నయ్య కాదే, వీడికి అన్నయ్య వాడే. జగదేక వీరుని కథ, ఇది పాత పిక్చర్ కదా, అతిలోక సుందరి కథ, కదిగించి స్థాపద. ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా,
చాలేమి కాకి గోలా వేళ పాడంటూ లేదా ఏమైంది భాగ్యం కథ కదిలిందా లేదా కథ వ్రతమేదో చేస్తోందట అందాకాగాలట యోగంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి సుఖలు తెమ్మన్నా తెంచుకురానా చూస్తావా నమైనా చేస్తానే ఏమైనా నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా సుఖలు తెమ్మన్నా తెంచుకురానా చూస్తావా మైనా చేస్తానే ఏమైనా. ఈ ఏప్రిల్ 1 విడుదల డార్లింగ్ యాక్ట్ చేసిన సినిమా. వీడు మా తమ్ముడు మనో ఈ పాట ఎంత బాగా పాడాడంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. నేను ఎక్కడో గెస్ట్ సింగర్గా పాడడానికి నన్ను పిలిచారు. మా బృందం లేరు, వేరే ఆర్కెస్ట్రా వాళ్ళు 4 పాటలు నాకు పంపిస్తూ ఈ పాటను కూడా పంపించారు. నాకు గుర్తులేదు నేను ఏ పాటలు పాడానో ఏది మర్చిపోయానో నాకు ఈ రోజుకు గుర్తుండదు. ఈ పాట వినుకుంటూ నేను నోట్స్ రాసుకుంటున్నాను అనమాట, పాట అంతా రాసుకుని. చివరికి వచ్చేసి ఎక్కడికో అనుమానం వచ్చింది, ఇది నేను పాడినట్లేదే అని. వాడు నేనే పాడానన్నంతగా నన్ను మోసం చేసేంత బాగా పాడాడు అనమాట మనం ఈ పాట. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా. ముఖే ముఖే సరస్వతి అంటారు, అంత బాగా వాడు పాడాడు. అంత బాగా ఈ చిరంజీవులు కూడా ఇద్దరు పాడారు. డార్లింగ్, ఇళయరాజా గారు అంటే మీకు ఎంత గౌరవమో, మీరంటే ఇళయరాజా గారికి ఎంత గౌరవమో నాకు తెలిసి ఇండియాలో అందరికీ తెలుసు. అంటే ఇండియా అంటే వరల్డ్ అందరికీ తెలుసు. ఆయనకి మీరు ఇచ్చే గౌరవం చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇళయరాజా గారు తెలుగులో మనకు చేసిన అన్ని మ్యాక్సిమం ఎక్కువ సినిమాలు నా సినిమాలు వర్క్ చేశారు ఆయన. చాలా ఎక్కువ సినిమాలు చేశాను నేను, ప్రేమించి పెళ్ళాడు దగ్గర నుంచి, గోపెమ్మ చేతులు గోరుముద్ద దగ్గర నుంచి, ఇది చాలా లేడీస్ టైలర్ దగ్గర నుంచి, ఎక్కడ దక్కున్నా చుక్కల చుక్క. అది అదొక ఎక్స్పీరియన్స్. ఏంటంటే పాట తీసేసి వచ్చి రికార్డ్ చేసిన సాంగు. మీరు మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు దానికి. అయితే ఈ పర్టికులర్గా చుక్కలు తెమ్మన్న సాంగ్కి ఫస్ట్ టైం వంశీతో పాటు, అప్పటికి ప్రేమించి పెళ్ళాడులో నేను యాక్ట్ చేస్తాను హీరోగా కాబట్టి, ఈ సినిమా ఆయన డబుల్ పాజిటివ్ చూసి ఎవడీడు ఎంత బాగా యాక్ట్ చేశాడంట. వాడేనండి వీడు అని అంటే, ఎవడంటే ప్రేమించి పెళ్ళాడు యాక్ట్ చేస్తాడు అని అంటే, వాడు ఒకసారి నాకు చూపించమంటే నన్ను తీసుకెళ్తే ఈ పాట సిచ్యుయేషన్ జరుగుతుంది. సార్ మీ పాట అంటే నాకు చాలా ఇష్టమండి అయితే అన్నాడు. ఆ ట్యూన్ మాకు కావాలండి, ఆ ట్యూన్ అయితే బాగుంటుంది అని అన్నా. ఎవడరా వీడు మెడబెట్టి బయట దోసేయండి అన్నాడు. మెడెట్టి బయట దోసేయండి అంటే వంశీ నన్ను లాగుతున్నాడు ఇట్లా, రా అని. కాదు సార్ నేను అనుకున్న పాట చెప్పలేదన్నాను మీకు. అదే ఏంటా పాట, క్షమించాడు ఆయన కొంచెం. తమిళ పాట నాకు చాలా ఇష్టం అండి, పాట ఆ ట్యూన్ కావాలన్నా. ఏంటా పాట? சித்திர செவ்வானம் சிறுத்த கண்டேன் முத்தான முத்தம்மா ஏன் கண்ணாலே கண்ணம்மா ஹே தானி நன்னாரு தானி நன்னாரு தானா నన్నే సిత్తిర సెవ్వానం సిరుత కండి. జయచంద్రన్ పాడారండి. అద్భుతమైన ట్యూను. దీన్ని తెలుగులో కావాలి అని అంటే ఆయన తిట్టి మళ్ళీ నా ఇంకా చూస్తూ, ఎంత ధైర్యంగా అడిగారా నన్ను నువ్వు నా ట్యూన్ నన్నే వేయమని. అయినా ఇదే వేస్తాను పోవాలి. అతిలోక సుందరి తల అతికిల్చి ఇస్తా పద ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి. థ్యాంక్ యూ.
We love you. రేగుతున్నదొక రాగం ఎదలో సోదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా, కనులి ముద్దులాడగా కలలి కన్నుగీటగా కసిగా రేగుతున్నదొక రాగం ఎదలు సోదలా. He sat and started playing. Later that boy didn't come to the drum at all. Total program he continued. Because the audiences wanted him to play. That is the problem. I had great experiences with this guy. I used to be so proud. And I think it was in Hamburg or somewhere in Germany. ప్రోగ్రామ్ అయిన తర్వాత నా కండిషన్ ఏంటంటే ఎవరు ఎక్కువగా రాత్రులు తిరగకూడదు బయటికి, ఆరోగ్యం పాడు చేసుకుంటారని భయం. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, యూ ప్లీజ్ టేక్ మై పర్మిషన్. ఐ యూస్ టు సే, ఐఎమ్ యువర్ బాస్, యూ ప్లీజ్ టెల్ మీ అండ్ కమ్ బై దిస్ టైమ్. సో వీ ఫినిష్ ది షో అరౌండ్ 10 o'clock. He comes to my room and says, Anna, I want to go. There is a band playing in a bar. I would like to go and listen. I said, okay, go. But I was worried. He's a young kid. I don't know if something happens to him, or he may get drunk, or he was not at all, or whatever. Without his knowledge, I went behind him.